వార్ మిషన్. ఈ మూవీ వచ్చేసి ఒక సైన్స్ ఫిక్షన్ సైఫై మూవీ అన్నట్టు. ఈ మూవీ వచ్చేసి మనకు మార్చ్ 6న ఇది థియేటర్ రిలీజ్ అయితే చేయలేదు. ఇది ఓటీటీ లైక్ నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇందులో యాక్ట్ చేసింది మాత్రం అలాన్ రిచ్సన్, అలాగే దీన్ని డైరెక్ట్ చేసింది మాత్రం ప్యాట్రిక్ హ్యూట్స్ అన్నట్టు. లైక్ నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానని అని చెప్పేసి ఒక్కసారి ఒకవేళ నేను తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే మాత్రం దాన్ని కరెక్ట్ చేయండి. ఓకే, ఈ ముందు చెప్పినట్టుగానే ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో మార్చ్ 6న దీన్ని డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక అలాంటి రిచ్ అని ఎవరిలోనో ఒకవేళ మీరు అడిగితే మాత్రం రీచర్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్లో అది స్ట్రీమ్ అవుతుంది. సో అందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో సో అతనే ఇందులో యాక్ట్ చేశారు. సో ఇది ఒక ఆర్మీ బేస్డ్ మూవీ అన్నట్టు. ఇక స్టోరీ విషయానికి వస్తే మాత్రం మన హీరో ఎవరైతే ఉంటారో హీరోన్ అలాగే వాళ్ళ యొక్క ఓన్ బ్రదర్ ఇద్దరు ఆర్మీ లైక్ యుఎస్ ఆర్మీలో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఒకనొక మిషన్కి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆర్మీ రేంజర్స్ అవ్వాలని వాళ్ళు డిసైడ్ అవుతారు. సో అప్పుడే ఒక మేజర్ యాక్సిడెంట్ అనేది ఒకటి జరుగుతుంది. సో తాలిబన్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ బ్రదర్ని లైక్ చనిపోయినా కూడా లైక్ వాళ్ళ బ్రదర్ని ఎత్తుకొని ఒక 10 days సర్వైవ్ అవుతాడు. అయిన తర్వాత ఒక ఒక లైన్ ఉంటుంది, అక్కడ లైన్ వరకు నేను తీసుకోలేకపోయాను, నేను కాపాడలేకపోయాను మా బ్రదర్ని అని చెప్పేసి రిగ్రెట్ అవుతూ ఉంటాడు. సో వాళ్ళ బ్రదర్కి ఇచ్చిన మాట త్రూ సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ మల్టిపుల్ టైమ్స్ ఆర్మీ రేంజర్ అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. సో అలాగే లాస్ట్ టైం అని చెప్పేసి మళ్ళీ ఎట్లైనా ఆర్మీ రేంజర్కి ట్రై చేద్దామని వస్తాడు. వచ్చిన తర్వాత మరి అక్కడ ఏం జరిగింది, మరి ఆ యొక్క ఆర్మీ రేంజర్ అనేది అయ్యాడా లేదా అని చెప్పేసి మీరు మూవీ తెలుసుకోవాలి, లైక్ మూవీ చూస్తే మీరు తెలుసుకోవాలి. మూవీ అయితే నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ, ఎందుకంటే లైక్ అందులో అన్నీ లైక్ ఏమంటారు ట్రైనింగ్ సీక్వెన్సెస్ కావచ్చు, లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, లేకపోతే సర్వైవ్ అయ్యే సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ అనేది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఆ యొక్క విఎఫ్ఎక్స్ కూడా నాకు బాగానే అనిపించింది. కొన్ని చోట్ల నాకేం విఎఫ్ఎక్స్ మీద నాకు అంతగా నాలెడ్జ్ అయితే అస్సలు లేదు. బట్ నాకున్న దాన్ని బట్టి మీద ఏంటంటే లైక్ కొన్ని యొక్క సైఫై సీన్స్ అప్పుడు ఇంకా కొద్దిగా బెటర్గా అయి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇంకా కొద్దిగా బాగుండేది. మూవీ రన్ టైం కూడా అరౌండ్ 2 hours లైక్ అంతే, 2 hours 10 minutes సంథింగ్ అంతనే ఉంటుంది. దానికైతే ఎక్కువ ఉండదు. సింపుల్, మీకు మూవీ అయితే ఎక్కడ అస్సలు 1 point కూడా మూవీ అనేది బోర్ కొట్టించదు. ఇదైతే నా ప్రామిస్. మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా టెక్నికల్ వైజ్గా మాత్రం మూవీ బ్రిలియంట్. ఇందాక చెప్పినట్టు మీకు మూవీ అనేది ఎక్కడ బోర్ కొట్టదు. ఇందులో సాంగ్స్ అవైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. డ్రామా అది కూడా అంత ఏముండదు. లైక్ ఒక్కొక్కసారి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, ఆ ట్రైనింగ్ సెషన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. ట్రైనింగ్ సెషన్ అంటే డైరెక్ట్ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి మూవీ. సో ఆ మూవీ కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది అక్కడ, ఆ యొక్క సీన్స్ కావచ్చు. ఇది మూవీ మీద నా ఒపీనియన్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్లో అలాన్ రిచ్సన్ యొక్క ఆ యొక్క ఫిట్నెస్ యొక్క చూస్తే మాత్రం అసలు ఏం తింటున్నాడు అని వీడు అని అనిపిస్తుంది. సో ఆ రేంజ్లో బల్క్ ఉంది, దానికి తగ్గట్టే సీన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది మూవీ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మూవీ ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినా, నా కంటెంట్ నచ్చినా సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.